శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 23వ రోజు పారాయణం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 15వ అధ్యాయం. వీరభద్రుడి మూర్ఛతో వెర్రెత్తిపోయిన శివసేన పొలోమంటూ పరిగెత్తి పురహరుణ్ణి శరణు వేడింది. అభవుడైన శివుడు అసలేమీ జరగనట్లుగానే చిరునవ్వు నవ్వుతూ తన నందివాహనాన్ని అధిష్ఠించి రణభూమికి బయలుదేరాడు. అంతవరకు భయకంపితులైన సమస్త గణాల వాళ్ళు కూడా శివ సందర్శనంతో ధైర్యవంతులై పునః యుద్ధ ప్రవేశం చేశారు. నందివాహనారూఢుడై వస్తూ ఉన్న ఆ శివుణ్ణి చూడగానే కార్తీక వ్రతస్థుణ్ణి చూసి పారిపోయే పాపాల వలె రాక్షసులంతా పారిపోసాగారు. జలంధరుడు చండీశ్వరుడితో తలపడ్డాడు. శుంభ నిశుంభ కాలనేమ్యాశ్వముఖ బలాహక ఖడ్గరోమ ప్రచండ ఘస్మరాది రాక్షస నాయకులందరూ ఒక్కుమ్ముడిగా ఈశ్వరుడితో తలపడ్డారు. సర్వేశ్వరుడైన శివుడికి వీళ్ళేపాటి? ఆయనొక గండ్రగొడ్డలితో ఖడ్గరోముడి శిరస్సును నరికేశాడు. బలాహకుడి తలను 2 చెక్కలుగా చేసేశాడు. పాశప్రయోగంతో ఘస్మరుడిని నేలకు పడగొట్టాడు. ఈ లోపల శివవాహనమైన వృషభం యొక్క శృంగఘాతాలకి అంటే కొమ్ముల యొక్క దెబ్బలకి అనేక మంది రాక్షసులు యమలోకానికి వెళ్ళిపోయారు. శివప్రతాపంతో చిల్లులు పడిపోయిన తన సేనాఛత్రాన్ని చూసుకుంటూనే సుడులు తిరిగిపోయిన జలంధరుడు సరాసరి రుద్రుడినే తనతో యుద్ధానికి పిలిచాడు. ఆహ్వాన సూచకంగా 10 బలమైన బాణాలతో పశుపతిని గాయపరిచాడు. అయినా శివుడి మొహంలో చిరునవ్వు మాయలేదు. ఆ మందహాసంతోనే జలంధరుడి గుర్రాలని, రథాన్ని, జెండాని, ధనస్సుని నరికేశాడు. రథహీనుడైన రాక్షసుడు ఒక గదను తీసుకుని గంగాధరుని మీదకు రాబోయాడు. శివుడు ఆ గదని తన బాణాలతో విరగగొట్టేశాడు. నిరాయుధుడైన జలంధరుడు పిడికిలి బిగించి పినాకపాణిపై దూకబోయాడు. ఒకే ఒక్క బాణంతో వాడిని 2 మైళ్ళ వెనుక పడేలా కొట్టాడు విరాట్ శిఖామణి అయిన శివుడు. అంతటితో జలంధరుడు ఈశ్వరుడు తనకంటే బలవంతుడు అని గుర్తించి సర్వసమ్మోహనకరమైన గాంధర్వమాయను ప్రయోగించాడు. నాదమూర్తి అయిన నటరాజు మోహితుడయ్యాడు. గాంధర్వ గానాలు, అప్సరా నాట్యాలు, దేవగణ వాద్య ఘోషలతో ఆయన సమ్మోహితుడైపోయాడు. ఆ మోహంతో ఆయన ధరించిన సమస్త ఆయుధాలు చేయిజారిపోయాయి. ఎప్పుడైతే మృడుడు అలా మోహితుడైపోయాడో తక్షణమే జలంధరుడు శుంభ నిశుంభలు ఇద్దరిని యుద్ధంలో నిలబెట్టి తాను పార్వతీ ప్రలోభంతో శివమందిరానికి బయలుదేరాడు. వెళ్లే ముందు శివస్వరూపాన్ని ఏకాగ్రంగా అవలోకించాడు. మాయ తప్ప బలం పనికిరాదని గ్రహించిన జలంధరుడు పంచముఖాలతోనూ 10 చేతులతోనూ జటలతోనూ అచ్చం శివుడు ధరించిన ఆయుధాల వంటి ఆయుధాలతోనూ ఒకానొక మాయా వృషభం మీద శివమందిరమైన పార్వతీ అంతఃపురానికి బయలుదేరాడు. అలా వస్తూ ఉన్న మాయా జలంధరుడిని చూసి అంతవరకు పరదృష్టి గోచరం కాని పార్వతి వాడి దృష్టిపథంలో పడింది. అందానికి మారుపేరైన ఆ పార్వతిని చూస్తూనే జలంధరుడు వీర్యస్ఖలనం చేసుకున్నాడు. ఎప్పుడైతే వాడు వీర్యస్ఖలనం చేసుకున్నాడో వాడి మాయా విద్య నశించిపోయింది. వాడు రాక్షసుడు అనే విషయం పార్వతికి అర్థమైపోయింది. అంతటితో ఆమె అంతర్హితయై మానస సరోవర తీరాన్ని చేరి విష్ణువును ధ్యానించింది. తక్షణమే ప్రత్యక్షమయ్యాడు విష్ణువు. ప్రత్యక్షమైన విష్ణువు ఇలా చెప్పాడు: తల్లి పార్వతి, వాడు చూపించిన దారిలోనే నేను కూడా ప్రయాణించాల్సి ఉంది, దిగులు పడకు అని ఆమెను ఓదార్చాడు. నీ పాతివ్రత్య మహిమ వలన పశుపతి ఎలా జయింపరానివాడు అయ్యాడో అలాగే ఆ జలంధరుని భార్య యొక్క పాతివ్రత్య మహిమ వలన వాడు కూడా జయింపరానివాడుగా తయారయ్యాడు. వాడు నీ పట్ల రాక్షసమాయను ప్రదర్శించినట్లే నేను వాడి ఇల్లాలి యందు నా విష్ణుమాయను ప్రయోగిస్తాను అని ధైర్యం చెప్పి రాక్షసలోకానికి బయలుదేరాడు విష్ణువు. ఇక్కడితో మనకి 15వ అధ్యాయం సంపూర్ణమైంది. 16వ అధ్యాయం. ఈ విధంగా విష్ణువు బయలుదేరినది మొదలు
అక్కడ ఆ రాక్షస రాజ్యంలో జలంధరుడి భార్య అయిన బృందకు దుస్వప్నాలు కలుగసాగాయి. ఆమె కలలో జలంధరుడు దున్నపోతు మీద ఎక్కి తిరుగుతూ ఉన్నట్లుగా, దిగంబరుడు అయినట్లు, ఒళ్లంతా నూనె పూసుకుని తిరుగుతున్నట్లు, నల్లటి రంగు పువ్వులతో అలంకరించబడినట్లు, పూర్తిగా ముండనం చేయించుకున్నట్లు అంటే గుండు చేయించుకున్నట్లు, దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్లు, తనతో సహా తన పట్టణమంతా సముద్రంలో మునిగిపోతున్నట్లు కలలు వచ్చాయి. అంతలోనే మేల్కొనిన బృంద ఉదయసూర్యుని దర్శించి తాను చూసినది కలే అని తెలుసుకుని అది అశుభమని తలపోసి చింతించసాగింది. అయినా అది మొదలు ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది. అరిష్టాన్ని తలబోస్తూ అస్థిరమతి అయి నలుదిక్కలా మసలసాగింది. ఆ విధంగా ఒకానొక వేళ వనవిహారం చేస్తూ ఉండగా సింహం వంటి ముఖాలు కలిగిన 2 రాక్షసులు కనిపించారు. వారిని చూసి భీతావహైన బృంద వెనుదిరిగి పారిపోతూ ఆ వనంలోనే శిష్య సమేతుడై ఉన్న ఒకానొక ముని యొక్క కంఠాన్ని చుట్టుకొని, ఓ మునివర్య, నన్ను రక్షించు, నాకు నీవే శరణు అని కేకలు వేయసాగింది. అప్పుడు ఆ ముని భయగ్రస్తురాలైన ఆమెను వెన్నంటి వస్తూ ఉన్న రాక్షసుల్ని చూసి ఒక్క హుంకారం మాత్రం చేత ఆ రాక్షసులు పారిపోయేలా చేశాడు. అంతటితో ధైర్యం చేజిక్కిన బృంద ఆ మునికి దండవత్తుగా ప్రణమిల్లి, ఓ ఋషీంద్ర, ఈ గండం నుంచి నన్ను కాపాడిన దయాళువు కనుక నేను నా సంశయాలను కొన్నింటిని నీ ముందు ఉంచుతున్నాను. నా భర్త అయిన జలంధరుడు ఈశ్వరునితో యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉందో దయచేసి నాకు తెలియచేయి అని ప్రార్థించింది. కరుణాకరమైన దృష్టిలను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశమంక చూశాడు. వెంటనే 2 వానరులు వచ్చారు. ముని వారికి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ 2 కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్ప కాలంలోనే తెగివేయబడిన జలంధరుడి చేతులను, మొండెమును, తలను తెచ్చి వారి ముందుంచాయి. తన భర్త యొక్క ఖండిత అవయవాలను చూసి బృంద గొల్లుమని ఏడ్చింది. అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బతికించవలసిందిగా ప్రార్థించింది. అందుకు ఆ ముని నవ్వుతూ, శివోపహతులైన వాళ్ళని బ్రతికించటం ఎవ్వరికీ సాధ్యం కాదు. అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు. అతనలా మాయమైనదే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కుని అతడు సజీవుడయ్యాడు. ఖిన్నురాలై ఉన్న బృందను కౌగిలించుకుని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు. పునర్జీవితుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది. వారిద్దరూ ఆ వనంలోనే వివిధ విధాలుగా సురత క్రీడలలో మునిగి తేలారు. మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడు అనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకానొక సురత సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించింది. మగడి వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవుడిపై విపరీతంగా ఆగ్రహించింది. ఓ విష్ణుమూర్తి, పరస్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక. నీ మాయతో పూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించదరుగాక. నువ్వు భార్యావియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేష సహితుడై అడవులపడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడగుదువు గాక అని శపించి తనని అభిలషిస్తూ చేరువ అవుతున్న శ్రీహరి నుంచి తప్పుకుని అగ్నిని కల్పించుకుని అందులో పడి బూడిదైపోయింది. అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికి ఆ బృందనే స్మరించసాగాడు. నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకొని విలపించసాగాడు. సిద్ధులు, ఋషులు ఎందరు ఎన్ని విధాల చెప్పినా విష్ణువు శాంతి పొందలేకపోయాడు. అశాంతితో అల్లాడిపోసాగాడు. ఇక్కడితో మనకి శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యంలోని 15, 16 అధ్యాయాలు సంపూర్ణం. ఇక్కడితో మనకి దీనితో 23వ అధ్యాయం 23వ రోజు పారాయణం సంపూర్ణమైంది. ఈరోజు ఉసిరి, తులసి తీసుకోకూడదు. దానం మంగళద్రవ్యాలు చేయాలి. పూజించాల్సిన దైవం అష్టమాతృకలు. మంత్రం ఓం శ్రీ మాత్రే నమః అష్టమాతృకాయ స్వాహ.
దీనివల్ల ఫలితం మాతృరక్షణం, వశీకరణం. ఇక్కడితో మనకి 23వ రోజు పారాయణం సంపూర్ణమైంది. కనుక ఆ హరిహరాదుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.